రాజకీయాలు చేస్తున్నారని వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు. ఇటీవల వినుకొండలో ఇద్దరు వ్యక్తుల మధ్య వివాదంతో జరిగిన హత్యకు జగన్ రాజకీయ రంగు పులివి లబ్ధి పొందుదామని చూస్తున్నారని ఆంజనేయులు విమర్శించారు. వైసీపీ పాలనలో గాడి తప్పిన శాంతి భద్రతలను టీడీపీ ప్రభుత్వం సరిచేస్తుందన్నారు. హంతకుడు జిలానీ, మృతుడు రషీద్ ఇద్దరు వైసీపీకి చెందిన వారేనని ఎమ్మెల్యే తెలిపారు. పోలవరం ప్రాజెక్టుపై ఢిల్లీలో నోరు మెదపని జగన్ రషీద్ హత్యపై ఢిల్లీలో దీక్ష చేస్తామనడం హాస్యాస్పదంగా ఉందని ఎమ్మెల్యే ఆంజనేయులు తెలిపారు. తొలి ఏకాదశి పండుగ రోజు వ్యక్తిగతంగా దూషించుకోవటం, తగాదు పెట్టుకోవటం, గొడవ పట్టడం జరిగింది. ఆ తర్వాత జిలానీ మీద 307 కేసు బుక్ చేసి పోలీసుల చేత కొట్టించి జిలానీని ఇబ్బంది పెట్టారు. ఆ తర్వాత జిలానీ కుటుంబం మీద దాడి చేసి ఇంటిలో వాళ్ళ అన్నను కొట్టి, మహిళలను కూడా చూడకుండా కిరాతకంగా మహిళను కొట్టి మోటార్ బైక్ తగలబెట్టారు. ఇన్ని చేసినా గాని కేసు నమోదు కాకుండా అడ్డుపట్టది బొల్లా బ్రహ్మనాయుడు, ఆనాడు ఎమ్మెల్యే. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రజలకు, వినుకొండ ప్రజలకు క్షమాపణ చెప్పాలా. ఆ రోజు జిలానీ ఇంటి మీద జరిగిన దాడిని చర్య తీసుకొని ఉంటే, కేసు నమోదు చేసి చర్య తీసుకొని ఉంటే ఈరోజు రషీద్ చనిపోయేవాడు కాదు. ఈరోజు జిలానీ అంత కూడా అయ్యేవాడు కాదు. ఆ రోజుల్లో బొల్లా బ్రహ్మనాయుడు తన స్వార్థం కోసం అధికారాన్ని గుప్పట్లో పెట్టుకుని పోలీసులు చర్య తీసుకుంటామన్నా అడ్డుకున్నాడు. తొలి ఏకాదశి పండుగ రోజు వ్యక్తిగతంగా దూషించుకోవటం,